ఈరోజు మనం ఇంటిగ్రేషన్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. క్వశ్చన్ ఏమంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 + x² dx. ఇక్కడ దేన్నైనా మనం టీ అనుకోవాలన్నమాట. tan ఇన్వర్స్ ఎక్స్ని మనం టీ అనుకుందాం. తర్వాత దాన్ని డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. tan ఇన్వర్స్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే 1/1 + x² dx. టీని డిఫరెన్షియేషన్ చేస్తే dt అవుతుంది. అంటే ఇదంతా ఉన్న చోట dt సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. 1/1 + x² dx = dt. అంటే 1/1 + x² dx ఉన్న ప్లేస్లో dt. అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని ఏం చేస్తున్నామంటే సైన్ అలాగే రాస్తాం. tan ఇన్వర్స్ x బదులు ఏం రాయాలి? t రాయాలి. t. సో ఈ 1/1 + x² dx ఏమవుతుంది? dt. సో క్వశ్చన్ని సింప్లిఫై చేస్తున్నాం. నెక్స్ట్ sin tకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? -cos t + c. -cos t అంటే మనం ఏమనుకున్నాం? tan ఇన్వర్స్ ఎక్స్ -cos ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ + c. నెక్స్ట్ అదే మాదిరి ఇంకో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x బై 1 + tan x ³ dx. ఇక్కడ మనం 1 + tan xని t అనుకోవాలి. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్. 1ని డిఫరెన్షియేషన్ చేస్తే 0, tan xని డిఫరెన్షియేషన్ చేస్తే sec² x dx, xని డిఫరెన్షియేషన్ చేస్తే dt అవుతుంది. ఇచ్చిన ప్రాబ్లమ్ని ఏమని రాసుకుంటాం? ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x dx. దీని ప్లేస్లో ఏం రాయాలి? dt. ఎందుకు? sec² x dx ఏమొచ్చింది? dt రాసుకున్నాం. నెక్స్ట్ 1 + tan xని ఏమనుకున్నాం? t. సో ³ అంటే t³ 1/t³ ఇంటిగ్రేషన్ -1/2t² + c. నెక్స్ట్ దీన్ని -1/2 × t అంటే ఏమనుకున్నాం? 1 + tan x². దీంట్లో t వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను +c. అదే మాదిరిగా ఇంకో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x log x dx. ఇక్కడ మనం log xని t అనుకుంటాం. అప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్. log xకి డిఫరెన్షియేషన్ 1/x. సో log x అంటే 1/x ప్లేస్లో ఉన్న log x కిందకి వస్తుంది. సో log xకి డిఫరెన్షియేషన్ 1/x. x ప్లేస్లో ఏముంది? log x. మళ్ళీ log xని డిఫరెన్షియేషన్ చేయాలి. అప్పుడు 1/x వస్తుంది dx. tకి డిఫరెన్షియేషన్ dt. అంటే 1/x log x dx = dt అయ్యిందనమాట. దీన్ని మనం ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/x log x log x అంటే ఈ log x మనం ఏమనుకుంటున్నాం? t. 1/t అవుతుంది. 1/x log x dx ఏమవుతుంది? dt. అందుకు 1/t dt. 1/tకి ఇంటిగ్రేషన్ log t. మళ్ళీ t ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? log x. అందుకు ఈ లాగ్ ఇలాగే వస్తుంది. t ప్లేస్లో log x + c.